హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు? ఓ రోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. పార్వతీదేవి పరమేశ్వరుని ఈ మాట అడుగుతుంది. స్వామి, ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయనివారు ఎందుకు అంత సుఖంగా సంతోషంగా ఉంటున్నారు? వారే ఎక్కువగా ధనవంతులవుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి, కానీ ఇప్పుడు కాదు. మనం ఇప్పుడు చక్కగా వస్త్రధారణ చేసి భూలోకానికి సంచారం చేసి వద్దాం పద అని అంటాడు. అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవిలో మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేళ్ళు మాత్రమే భూమిలో ఉంటాయి. ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి ఆ స్వామివారు ముందుకి పడిపోతారు. కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది. కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవమని, అడవిలోని అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారమని వరమిచ్చారు. పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు. అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయం అయింది, మీరు ఈ వృక్షాన్ని ఎందుకు సహాయం చేస్తున్నారు? పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు? మీ లీలలేమిటో నాకు అర్థం కాలేదు స్వామి అంది. అప్పుడు పరమేశ్వరుడు, ఈ ప్రశ్నకు నేను తప్పకుండా సమాధానం చెప్తాను దేవి, కానీ ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు. పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్వామి, ఎందుకు ఈ విరిగిన వృక్షాన్ని అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్నిచ్చారు అని అదే పనిగా ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి దగ్గరికి వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది. ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులే ఎందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని పార్వతీదేవి మళ్ళీ స్వామివారిని ప్రశ్నించింది. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని ఆ పరమేశ్వరుడు అంటాడు. విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా. వృక్షంగా అది కొన్ని రోజుల్లోనే అడవిలోని అతిపెద్ద వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం కూడా చాలా చిన్నదిగానే కనిపిస్తూ ఉంది. మనుషులు ఎలా ఉన్నారంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు. వారి చెడ్డ అలవాట్లను వదులుకోవడం లేదు. తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలడం లేదు. చెరుకులోని గుణమేమిటి? తీయదనం. అది అందరికీ తెలుసు. ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో అలాగే మామిడిలోని గుణమేమిటి? పులుపు. అది దాన్ని కూడా ఎప్పుడూ వదలదు. అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు. ఈ విధంగా చెడ్డ పనులు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని, వారు చేసే కర్మలకు కూడా వారు వదలలేరు. అలాగే ఈ వృక్షం కూడా అంత విశాలంగా తయారైంది. అప్పుడు కూడా తన స్వభావాన్ని వదలలేదు. ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది కాదు, గూడు కట్టుకొనిచ్చేది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. వసంత ఋతువు రానే వచ్చింది. కొత్త కొత్త చిగురులు చేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది. అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది. ఆ పూర్తి అడవిలోనే ఆ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షాన్ని అలా వరాలిచ్చాడు. అందువల్లనే దాని అహంకారం ఆకాశం అంత ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలో ఉన్న వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభమై
పరమేశ్వరుడు కూడా వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దగా ఉండడంతో ఆ తుఫానుకు తనకు తాను రక్షించుకోలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేల కొరిగింది. ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి మీరు నా ప్రశ్నలకి కోసం ఎప్పుడు చెప్తారు, వాటికి సమాధానం అని అడిగింది. అప్పుడు స్వామి పదపార్వతి, మార్గమధ్యంలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు. అలా వెళుతుండగా వారి మార్గం మధ్యంలో ఆ విరిగిన ప్రతివృక్షం కనిపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి, స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి, ఇది ఎంత సుందరమైన వృక్షం, అంత పెద్ద వృక్షం, ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు. అన్నిటికంటే పెద్దగా ఉంది, అన్నిటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉంటుంది. ఈ వృక్షం చూడండి, వేలతో సహా మొత్తం నేలకు విరిగిపోయింది. దీనికి గల కారణం ఏంటి స్వామి అని ఆ పరమేశ్వరుని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు, దేవి ఈ విరిగిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది, చాలా పెద్ద గాయం కూడా అయింది కదా, ఆ వృక్షమే ఇది. కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షంకి ఏ వరం ఇచ్చానో నీకు గుర్తుందా? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని ఇచ్చాను. అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. అందువల్లే ఆ వృక్షాన్ని నాశనం చేయడం నా ఆవశ్యకత. అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవమని వరమిచ్చాను. చూడుదేవి, ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది. విరిగిన వృక్షం అడవిలోనే అతి పెద్దగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని నేనే అన్న అహంకారం కలిగి పక్షులను తనపై గూడు పెట్టుకోనివ్వలేదు. బాటసారులకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపి. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడిందే లేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు. అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత. ఈ వృక్షం చాలా విశాలమైపోయింది. దాని పతనం దానంతటా అదే చివరికి విరిగిపోయింది. నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరమూ లేదు అని ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పాడు. ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు, ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు, సుఖవంతమైన జీవితం జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గంలో రావడానికి వారికి ఒక అవకాశం కూడా ఇస్తాను. అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనమైపోతుందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనమైపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చిన కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనమవుతారని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి మీరు ఈ ముల్లోకాలకు నాథుడు. మీ లీలలు నాకు అస్సలు అర్థం కాలేదు. మీరిచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో ఇప్పుడు నాకు తెలిసింది. అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది. రావణుని పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. రామాయణంలో రావణుడు 3 లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు. కానీ తన మృత్యువు తనే స్వయంగా కొని తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటివారి మనుషులను నొప్పిస్తున్నారు, వాళ్ళ మనసులను నొప్పిస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడటం లేదు. వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు, పూర్తి జీవితం కూడా సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు. వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు.
ఎంతగా ఉంటే మరలా ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట కొరకే. అందుకే మన పురాణాలు చెబుతున్నాయి, నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని. అప్పుడే ఆ భగవంతుడు దేవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.